హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకా గమనము ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నౌకా గమనము ఆడియో నవల 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎప్పటికప్పుడు సంసారం అంటే విరిగిపోతున్న మనసుకు నీరు పోసి బలమిచ్చి ఆశావల్లరులు చిగురింప చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది భామ. ఈ సంసార నౌక మునిగిపోవాలంటే చిటికెలో పని. కానీ ఎన్ని సుడిగుండాలొచ్చినా, ఎన్ని పెను తుఫానులొచ్చినా సురక్షితంగా నావ నడపాలంటేనే శ్రమ ప్రయత్నం అవసరం. ఎంత శ్రమ అయినా పడవ నడవాలనే ఉంటుంది గాని మునిగిపోవాలని ఎవరికుంటుంది? ఒక సాయంత్రం భర్త ఆఫీసు నుండి వచ్చేటప్పటికి టిఫిన్ గిఫిన్ అంతా రెడీ చేసి తను టాయిలెట్ అయ్యి అతడొస్తూనే అన్నీ అందించి అలుపు తీర్చుకున్నాక అడిగింది, ఈరోజు సినిమాకు వెడదామని అంతా తయారయ్యాను అంది. ఎవరితో? మీతోనే. కపటం యువతలి వాళ్లకుందంటావు, నీకు లేదు? వదిన వాళ్లతో ఒక్కసారన్నా వెళ్ళావా? పని కాలేదనో తలనొస్తుందనో సాకు చెప్పి అన్నాడతను. ఆ సంగతి ఇప్పుడెందుకు? నేను సరదాగా మీతో సినిమాకు వెడదామని కోరితే అంది. బాగా సరదా పడ్డావు గాని ఆదివారం వెళ్దాంలే, ఈరోజు ఆఫీసులో పని ఎక్కువై తలనొప్పి పట్టుకుంది అన్నాడతను. ఆ చెప్పడంలో అనునయింపు లేదు, సంజాయిషి లేదు. అదేంటో తలబిరుస్తానం తప్ప. హతాశురాలైపోయింది భామ. ఎంతకని ఆశలు పెంచుకోగలదు? పేరాశకు పోవడం తప్ప అతడితో సినిమాకు వెడితే ఉన్న సరదా కూడా చచ్చి ఊరుకుంటుంది. ఇది వరలో జరిగిన అనుభవం అది. దారి తెలియకపోతే అతడే టర్నింగ్లోనే మాయమవుతే ఏడుపు ముఖంతో ఇంటి ముఖం పట్టాల్సిందే. చేసుకున్న దానితో జోడీగా వెళ్లాలంటే ఆయనకేంటో నామోషి. అరఫర్లాంగ్ ముందు నడిచి వెళ్ళిపోతుంటే అందుకోవాలనే తాపత్రయంతో ఆయాసపడి చావాలి. ఆగండి, కలిసి వెళ్ళకూడదు కబుర్లు చెప్పుకుంటూ అంది. ఏం బాగు, ఆలుమగలమని తెలియని వాళ్ళు వింతగా చూస్తారు, ఎందుకొచ్చిన అపవాదు అన్నాడు. అనుకుంటే అనుకోని, మనకొచ్చిన కష్టమేంటి అంది భామ. ఫ్రెండ్స్ వాళ్ళు కలుస్తుంటారు, నువ్వు పక్కనుంటే ఏం బాగు అన్నాడతను. ఇక థియేటర్లో పక్కపక్కన కూర్చుని చూడాలన్న కోరిక ఏ జన్మకు తీరేను? భార్యకు అవసరమైన చనువివ్వలేని మగవాడు మరో ఆడదానికి దాసుడెలా అవుతున్నాడో అర్థం కాదు. స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అని చెప్పినవాడెవడో గాని బుద్ధి లేనివాడు అనుకుంది భామ. రేడియో స్టేషన్కు వెళ్లడానికి తయారవుతోంది భామ. వీధిలో కారాగిన సవ్వడి విని కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూసింది. కారులో స్టీరింగ్ ముందు కూర్చుని దిగడానికి సందేహిస్తున్నాడు ఉదయభాస్కర్. తలుపు తీసి లోపలికి రండి అని పిలిచింది కొద్దిగా తడబాటుతో. స్టేషన్కు తయారయ్యారా అన్నాడతను. మరో 5 నిమిషాలైతే వెళ్ళిపోయేదాన్నే. అయితే పదండి. ఎందుకండి మీకు శ్రమ? రిక్షా మరి మాట్లాడనివ్వలేదతను. పర్వాలేదు, మీకేపాటి శ్రమ కలగకూడదనే నేనొచ్చాను. ఒకరు కాదు కదా, 2 జీవాల మనుషులు అన్నాడతను. అతడి కంఠంలోని ఆర్ద్రతకు అభిమానానికి ఏదో తెలియని భీతితో స్పందించింది హృదయం. రేడియో నాటకాల్లో పాల్గొనే అవకాశం కల్పించింది అతడే. అవకాశం వచ్చిన సంగతి భర్తకు తెలుసునే గాని ప్రోత్సాహమిచ్చి అవకాశం కల్పించింది ఓ సుందర యువకుడని మాత్రం తెలియదు. తెలిసిన నాడు తన ఇంట్లో నిలవదు. ఆ సంగతి తనకు దృఢంగా తెలుసు. అయినా వెనుకంజ వేయడం లేదు మనసు. సంసార సౌఖ్యం లోపించిన తనకు మరో విధంగా శాంతి వెతుక్కోక తప్పడం లేదు. ఆ శాంతిని ఎదుర్కోవడంలో తప్పటడుగు వేస్తుందా? నైతికంగా తనెప్పుడూ దిగజారదు. తను కోరిన అభివృద్ధి కావాలంటే ఉదయభాస్కర్ లాంటి వాళ్ల సహకారం తనకు కావాలి. అతడు తనకు తానుగా మనస్ఫూర్తిగా అందిస్తున్నాడు సహాయం. ఆ సహాయ సహకారాల వెనుక స్వార్థపు ఛాయలు తనకెప్పుడూ అగుపించలేదు. అదొక విధమైన స్నేహార్ద్రత తప్పితే సిరి ఉన్న అందమైన యువకుడు, ఉత్సాహవంతుడు, కళాభిమాని, కళాసేవకుడు. నాటక కళలో తనకున్న ప్రతిభను గుర్తించి మంచి కళాకారిణిగా తీర్చిదిద్దాలన్న తాపత్రయం తప్ప మరో విధమైన భావమేదీ అగుపించలేదింతవరకు. అగుపించిన నాడు ఉంచవలసిన దూరంలోనే ఉంచుతుందతన్ని. తన మనోబలం మీద తనకు నమ్మకముంది అనుకుంది భామ. తలుపుకు తాళం పెట్టి తాళం చెవి కిటికీలో ఉంచింది. గేటు దగ్గరికి వేసి కారెక్కుతుంటే ఉదయభాస్కర్ అడిగాడు, మీ శ్రీవారు లేరా అని. ఊళ్ళోనే ఉన్నారు. సాయంత్రం పూట ఆయనకు బయటకు వెళ్ళకపోతే తోచదు. ఆయనొచ్చేసరికి నేను రాగలనో లేదో అని తాళం చెవి ఉంచాను. సంకోచిస్తూనే అడిగాడతను. మీరిలా నాటకాలని తిరగడం అది తెలియదా? ఇష్టమేనా అన్నాడు. తెలుసు, కానీ ఇష్టం లేదు పేలవంగా అంది. ఓ,
అంత అనురాగ దాంపత్యం కాదన్నమాట అన్నాడతడు సానుభూతిగా. ఇదివరకు ఎన్నోసార్లు అతడితో కలిసి వెళ్లవలసి వచ్చినా ఎప్పుడూ వ్యక్తిగతమైన విషయాలు చర్చకు రాలేదు. ఎన్నోసార్లు అడగాలనిపించేది అతడింకా పెళ్ళెందుకు చేసుకోలేదో అని. డబ్బు, సంఘంలో బోలెడు పలుకుబడి ఉండి అందంగా చలాకీగా ఉండే అతడంటే అమ్మాయిలకు కావలసినంత ఆకర్షణ. అతడు అమ్మాయి మెడలో పసుపు తాడు కట్టాడంటే ఆ ఆకర్షణకు బండపడిపోతుంది. ఆడపిల్లల్ని ఊరిస్తూ ఇంకా ముదిరిపోతున్న బెండకాయల బ్రహ్మచర్యం ఎందుకు పట్టు కూర్చున్నాడో అడగాలి. ఎక్కడైనా ప్రేమ బెడిసికొట్టిందేమో అనుకుంది. మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగింది భామ. పెళ్ళున్న నవ్వాడతను. చేసుకోలేదని ఎవరు చెప్పారు అన్నాడు. తెల్లబోయింది భామ. అంతా అలాగే అనుకుంటుంటే మీ అక్కయ్య కూడా ఓసారంది అన్నది భామ. ఎక్కడో చూస్తూ నిర్విచారంగా చెప్పాడు. అయింది, అయిపోయింది కూడా. అంటే అభిప్రాయాలు కలవలేదు మా ఇద్దరికీ. విడిపోయాం చట్టసమ్మతంగా. అదైపోయి కూడా 5 ఏళ్లయింది అన్నాడతను. కుతూహలం అధికమైంది భామకు. ఇతడింత అభ్యుదయవాది, సంస్కారి కదా. ఇతని కాపురం చెడిపోయిందంటే ఆడదానిదే దుర్మార్గమై ఉండొచ్చు. ఇంతటి ఉత్తముడి సాన్నిహిత్యం వదులుకున్న ఆవిడ ఉత్త తెలివి తక్కువదై ఉంటుంది అనుకుంది. వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వాడు ఉదయభాస్కర్. ఏంటి ఆలోచిస్తున్నారు అన్నాడు. ఆమె ఎక్కడుంటారిప్పుడు అంది భామ. కలుసుకోవాలనుందా అంటూ మళ్ళీ నవ్వాడు. అమెరికాలో తన 2వ భర్తతో తను రీసెర్చ్ చేస్తూ అన్నాడు. తెల్లబోయింది భామ. అసలతడు వివాహితుడంటేనే నమ్మశక్యం కాకుండా ఉంది. పైగా ఈ వింత కథ అనుకుంది. మీ ఆశ్చర్యమేంటో నాకు తెలుసు. ఆవిడ బాగా చదువుకుంది. మంచి తెలివితేటలే కాక ఎన్నో అభ్యుదయ భావాలు కల యువతి. నిజం నిర్మోహమాటంగా చెప్పాలంటే మానసికంగా ఆమె అంతగా ఎదగలేదు నేను. పురుషుడు ఎంత సహృదయుడైనా ఆడది తనను మించి ఎదిగి కూర్చోవడం సహించలేడన్నది పచ్చి నిజం. అందుకే అడుగడుగునా ఆవిడ ఆధిక్యం మా మధ్య మనస్పర్ధలు రేకెత్తించాయి అన్నాడతను. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే మేమెప్పుడూ పైకి పెద్దగా కలహించుకోలేదు. అసహ్యంగా అంతరంగాల్లో విద్వేషాన్ని రగిలించుకోలేదు. ఏదో ఒక చిన్న పేచీ వచ్చింది. మనిద్దరికీ సరిపడనట్టుంది, విడిపోదామా అన్నాను నవ్వుతూ. అంతే. ఆవిడ నా ముందుంచిన కాగితం చూసి తెల్లబోయాను. ఆవిడ ముఖంలోని నిశ్చయం చూసి ఇహ తప్పదని దృఢం చేసుకున్నాను. నిశ్చింతగా సిద్ధపడ్డాను. నెల తిరగకుండానే ఆవిడ కుమారి అర్హత సంపాదించుకుని, మరో నెల తిరగకుండానే మరో వరుణ్ణి వెతుక్కుని, మరో నెల తిరగకుండానే శ్రీమతి అయ్యి ఫారిన్ వెళ్ళిపోయింది. ఇలా జరిగిందేంటా అని నేనే ఆశ్చర్యపోతుంటాను అన్నాడతను. బహుశా ఆవిడ అది వరకే అతన్ని ప్రేమించి అంత హఠాత్తుగా విడిపోయిందేమో అంది భామ. అతి తేలిగ్గా అనేసిన ఆ మాటకు అతడు నొచ్చుకుని తీవ్రంగా తలాడించాడు. కాదు కాదు, ఆమెతో గడిపిన 6 నెలల వైవాహిక జీవితంలో ఆమెలా ప్రేమించగలవారు అసలు ఎవరైనా ఉంటారా అనిపిస్తుంటుంది నాకు. విడిపోయాక జంటను వెతుక్కుని వెళ్ళిపోయింది. అతడి కళ్ళలోని తడి చూసి మరింత విస్మయానికి లోనైంది. ఆవిడే కాదు, మీరు కూడా వింత మనుషులే అనుకుంది భామ మనసులో. తిరిగి వచ్చేటప్పుడు చంద్రకళను కలిసి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 8 అయింది. తలుపులు తెరిచి లోపల 100 క్యాండిల్ బల్బు వెలుగుతుంటే గుమ్మం ముందు నిలువుగా నిలబడ్డాడు భర్త. స్టీరింగ్ ముందు కూర్చున్న ఉదయభాస్కర్ అతడి కంటపడే ఉండొచ్చు. లోపలికి పిలిచి పరిచయం చేయకుండా పంపితే ఎవడేవాడు అంటాడేమో. పరిచయం చేసినా అదేం తప్పో. ఏమైనా ఈ సంఘటనలో మితిమీరి చరించినట్టుగా లేదు. స్నేహపూర్వకంగా అతడి ఆహ్వానాన్ని అంగీకరించి కారులో వెళ్ళి వచ్చింది. కానీ ఆయనకు ఈరోజు ఎన్ని నీచమైన మాటలైనా అతడితో వినవలసి రావచ్చు అనుకుంది భామ. కారు స్టార్ట్ చేయబోతుంటే భామ అంది ఇంచుక కంపిత స్వరంతో, ఆయనొచ్చారు, లోపలికి రండి, పరిచయం చేస్తాను అని. భామ వెనకే కారు దిగి వచ్చాడు ఉదయభాస్కర్. దారి వదలకుండా నిలబడ్డాడు జగన్మోహన్. అతడి ముందు ఏం అవమానం చేస్తాడోనని గుండె కొట్టుకుంటూనే ఉంది భామకు. ఈయన భామ మాట పూర్తి కాలేదు. వెనక్కి తూలింది. క్రోధావేశాలతో చెంప మీద భర్త కొట్టిన దెబ్బకు. తెల్లబోతూ భామ ముఖంలోకి చూశాడు ఉదయభాస్కర్. కన్నుల నిండా గాఢమైన సానుభూతి నింపి చేతుల్లో ముఖముంచుకుని వెక్కి వెక్కి ఏడవసాగిందామె. ఇలాంటి వాడి ముందు తమ నిర్దోషిత్వం నిలుస్తుందా? ప్రయోజనం ఉండబోదు. నిస్సహాయంగా మౌనంగా వెనక్కి తిరిగాడు ఉదయభాస్కర్. ఎప్పుడో తెల్లవారుజామున పట్టిన కలత నిద్ర నుండి కొట్టి లేపినట్టుగా చటుక్కున మెలకువ కలిగింది భామకు.
వేలు కదిలించడానికి కూడా శక్తి చాలడం లేదు. కడుపులో బిడ్డ గంతులతో హైరాణ పడిపోతోంది ప్రాణం. లేవాలనిపించడం లేదు. అసలు ఈ ప్రపంచాన్ని కూడా చూడాలనిపించడం లేదు. కళ్ళు మూసుకుని అలాగే పడి ఉండి చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ అంత సుఖంగా రాదు చావు. మళ్ళీ పడుకోబోయింది. బయట గదిలో తండ్రి గొంతు వినిపించింది. అనుకుంటూనే ఉంది పురుటికి తీసుకుపోవడానికి తండ్రి వస్తాడని. అమ్మాయి ఆరోగ్యం బావుందా? అల్లుణ్ణి అడుగుతున్నాడాయన. ఆ. ఇహ లేవక తప్పలేదు. సత్తువంతా కూడదీసుకుని లేచి గుమ్మం దగ్గరకు వెళ్ళింది. అంతా బాగున్నారా నాన్న? అంది. ఆ. నీ ఒంట్లో కులాసాగానే ఉందా అమ్మా? అన్నాడాయన. బాగానే ఉంది. లెక్క కట్టి మొన్నటికి 9 నెల పడిందని చెప్పింది మీ అమ్మ. ఈరోజు దశమి బుధవారం. బాగుందని ప్రయాణం కట్టించింది. ఈరోజు నువ్వు ప్రయాణం కావాలి అన్నాడు. ఇప్పుడైనా అల్లుడుగారి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడాయన. ఏం లేదు, తీసుకెళ్ళొచ్చు. ముందు మొహం కడిగి పని మనిషిని హోటల్కి పంపి దోశ తెప్పించుకుని టీ తాగి స్నానానికి వెళ్ళింది. బస్సు 1కే ఉంది. వంట త్వరగా కాని సత్యా చెప్పాడు తండ్రి. 11 గంటలకల్లా వంట దించేసి తండ్రిని భోజనానికి లేపింది. అల్లుడు రాని, ఇద్దరం లేస్తాం అన్నాడాయన. ఆయన ఎప్పుడొస్తారో నాన్న, నువ్వు లే ముందు. వస్తే ఆయన నేను కలిసి కూర్చుంటాం అంది. ఆయన భోజనం కానిచ్చి చెయ్యి కడుక్కుంటుంటే జగన్మోహన్ వచ్చాడు. పీట వాల్చి వడ్డించి పిలిచింది భామ. ఎక్కడో తినేసి వచ్చాడనుకుంది. కాని మౌనంగా వచ్చి కూర్చున్నాడు. దొడ్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుని. ఈ పాపిష్టి దాని చేతి తిండి తినే దురదృష్టం ఇవాళతో ఆఖరు అంటూ నెయ్యి వేసి ఎదురుగానే కూర్చుంది భామ నిశ్చలంగా గంభీరంగా. ఏహ్యంగా పెదవి విరుస్తూ అన్నాడతను. జాగ్రత్త పడ్డావు. నా నోటితో ఆ మాట రాకముందే. ఎంతైనా తెలివైన దానివి. సత్యభామ బియ్యేవి అన్నాడతను. అలనాడు కృష్ణమూర్తి సత్యభామ కాళ్ళు పట్టుకుని అలుక తీర్చి ప్రసన్నం చేసుకున్నాడేమో గాని ఎన్నడైనా పశ్చాత్తాపంతో ఈ జగన్మోహనుడు నా కాళ్ళు పట్టుకున్నా కాపురం చెయ్యబోదు మీతో ఈ సత్యభామ అందామె. భ్రమపడకు, ఆ అవసరం నాకు లేదు ఖచ్చితంగా అన్నాడతను. ఆ కాళ్ళు పట్టుకునే దినం నీకే వస్తుంది. అప్పుడు నీ మొరవినే నాథుడెవడు ఉండడు. ఏ అహంభావంతో సంసారాన్ని తృణప్రాయంగా చెడగొట్టుకుంటున్నావో అదే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మొగుణ్ణి విడిచిన ఆడదాన్ని, సంసారాన్ని విడిచి వీధిన పడ్డ ఆడదాన్ని బిఏ డిగ్రీ కానీ మరేదైనా ఉద్యోగం కానీ ఇంకా నీ కళాసేవ గాని గౌరవాన్ని పొందనీయవు, సుఖమివ్వలేవు, కూడు పెట్టొచ్చుగాని అన్నాడు. మీ తోడి ఈ సంసారం కూడా కూడు గుడ్డ ఇవ్వడం తప్ప మీరు చెప్పిన ఆ గౌరవ సౌఖ్యాలను ఇవ్వడం లేదు. వంటింటి గోడలతో పాటు పొగచూరుపోయిన ఆడదానికి తప్ప నాలా కొంచెం వీధి మీదికి చూపు పోనిచ్చేదానికి, విజ్ఞాన వినోదాల మీదికి మనసు పోనిచ్చేదానికి విలువలేదు. అది బరితెగించిన ఆడది, సంసార పద్ధతి తెలియనిది అంది భామ. అవును మరి, మగరాయుడ్లా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం, ఫ్రెండ్స్ పిలిచారని షాపింగులకని షికార్లు కొట్టడం, మహిళా మండలని నాటకాలని చెప్పి నా కంట్లో దుమ్ము కొట్టి పరాయి మగవాళ్లతో తిరగడం, నిజంగా ఇవి గృహిణికి అవసరమా? చిల్లర మనిషి చేయవలసిన పనులు కాక అన్నాడతను. ఆ దుమ్మేదో నేను కొట్టలేదు, మీ చేత్తో మీరే కొట్టుకున్నారు. వాస్తవాన్ని గుర్తించకుండా ఎంత ఉత్తమ గృహిణికైనా ఆపాటి విజ్ఞాన వికాసాలు, పిచ్చాపాటి నలుగురిలో సరదాగా తిరిగి రావాలని ఉండదా? తప్ప అంది భామ. బజార్లలో చక్కర్లు కొట్టకుండానే ఇంట్లోనే పొందొచ్చునే నువ్వు చెప్పినవన్నీ అన్నాడతను. ఇల్లు 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 విరక్తిగా నిరసనగా నవ్వింది భామ. ఇల్లు కాదిది నాకు, నరకం. ఈ ఇంటిని స్వర్గసీమను చేసుకోవాలని నేను కన్న కలలన్నీ నీట కలిశాయి. మీ పురుషాహంభావం వల్ల, మీ రసహీనమైన హృదయం వల్ల. ఒక్క ఆడదాని వల్లే స్వర్గం కాదు ఇల్లు, పురుషుడి తోడ్పాటు కూడా కావాలి. కేవలం చీకటిలో స్త్రీని ప్రేమించే మీకు ఆ ఆలోచన ఎలా వస్తుంది? ఎంతసేపు భార్య నడవడిక నిర్దేశించడం తప్ప భర్త బాధ్యతలేంటో తెలుసుకోనక్కర్లేదా అంది. అంత తెలియని బాధ్యతలేంటి? అసహనంగా అరిచాడు జగన్మోహన్. జీతమే తెచ్చి నీ చేతిలో పెట్టానే, ఇంకా బాధ్యతలేంటి అన్నాడు. జీతం చేతికిస్తే అయిపోతుందా? మాటలతో చెప్పలేనిది, ఆర్థికంగా సంబంధం లేనివి, సున్నితమైన వ్యవహారాలు చాలా ఉంటాయి దంపతుల మధ్య. పరస్పరం అవగాహన చేసుకోవలసిన విషయాలెన్నో ఉంటాయి. హద్దులు, నైతిక విలువలు ఆడదానికే కాదు, మగవాడికి కూడా ఉండక తప్పదు. మితిమీరి చరించి కూడా వాడికేం మగవాడు అనిపించుకోవచ్చు గాని మనిషిగా మాత్రం మన్నించబడడు. నా నడవడిక బాగాలేదని మీరు నన్నొదలడం కాదు, మీ చరిత్ర నచ్చక నేనే మిమ్మల్ని వదిలేస్తున్నాను అంది. అబ్బా, ఎంత గొప్ప అభిమానం! వెటకరించక్కర్లేదులేండి. మీతోడిదో లోకంగా భావించుకున్న నన్ను ఒంటరిదాన్ని చెయ్యకపోతే
బయట ఆనందం వెతుక్కోవలసిన అవసరం నాకేమొచ్చింది? అయినా నేనెన్నుకున్న వినోద వికాస పదం నైతికంగా దిగజార్చేది కాదు. మరీ అంత దిగజారిపోగల దుర్బల మనస్తత్వము కాదు నాది. అయినా మీ సంకుచిత మనస్తత్వం ముందు నా నిర్దోషిత్వం రుజువు చేసుకోవాలన్న తాపత్రయం లేదు నాకు. భగవంతుడు ఎలా వ్రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నేనన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నాను అంది భామ. ఉద్యోగం చేసుకుని బతకగలనన్న ధీమా నీకంత తలబిరుస్తనం తెచ్చిపెట్టింది. కానీ నువ్వెంత సంపాదించుకున్నా సంసారం వదులుకున్న ఆడదాన్ని కుక్కలు కూడా అడగవు అన్నాడు. పర్వాలేదు, నా ధైర్యమే నాకు రక్ష అంటూ నిర్లక్ష్యంగా నవ్వింది భామ. జీవితం ఒక నౌక. నిర్మల సరసిలోనే కాక కల్లోలితమైన సాగర తరంగాల మీద కూడా సురక్షితంగా పయనించగలదు నౌక. నౌక నడుపగలవాడు చతురిమ కలవాడై ఉంటే ఆడదాని జీవన నౌక సుగమంగా సురక్షితంగా సాగేది నిర్మల సరసి లాంటి సంసారంలో మాత్రమే. అయితే ఆ సంసార సరసి కుశంకలతో కలుషితమైనప్పుడు, అనుమానపు మొసళ్ళు చేరినప్పుడు, హద్దులని గౌరవ ప్రతిష్టలని సంసారం పట్టుకు వేలాడే ఆడది అది పాతివ్రత్యం అనుకుంటుందేమో గాని అది నిజంగా పురుషుణ్ణి సంఘాన్ని ఎదిరించలేని దౌర్బల్యం మాత్రమే. ఈ సంసారం దూరం చేసుకోవడం వల్ల నేను ఆకాశంలోకి ఎగిసిపోతానని కాదు. అలాంటి ఆశలేమీ లేవు. ఆత్మాభిమానం దెబ్బతినకుండా నా మానాన నేను బ్రతకడానికే. సంసారాన్ని వదులుకోవడం వల్ల సరసిని విడిచి సాగరాన్ని చేరుకుంటున్నానన్నమాట. అయితే ఆ అనుభవాలకు ధైర్యంగా స్వాగతం చెప్పబోతున్నాను. నా సంగతి అలా ఉంచండి. మీ సంగతి? హోటల్లో భోజనం దొరుకుతుంది. జమున లాంటి వాళ్ల వల్ల మరో ఆకలి కూడా తీరుతుంది. కానీ అగ్నిసాక్షిగా తెచ్చుకున్న సహచరి లోటు త్వరలోనే తెలిసిపోతుంది. ఆమె అడుగుల సవ్వడి, ఆమె చేతి తిండి, ఆమె రెక్కలలోని వెచ్చదనం, ఆమె కళ్లలోని చల్లదనం అవి బయట వెతికితే దొరికేవి కాదు. డబ్బుకు అంతకంటే దొరకవు. నేను కాదు, ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపపడే రోజొస్తుంది అంది భామ. డైనమైట్కు నిప్పు పెట్టినట్టు పెళ్ళున ఉరిమాడు జగన్మోహన్. ఉపన్యాసం కట్టిపెట్టు, వదలకుండా నోరు మూసుకు నడువు నా ఇంట్లో నుంచి. భోజనం పూర్తి కాకుండానే కంచంలో చేయి కడిగి లేచాడతను. చలించకుండా అంది భామ. తింటున్న అన్నంలో ఎలా నీళ్లు పోసి లేచారో మీ జీవన సౌఖ్యం కూడా అలాగే కాలదన్నుకున్నారన్న సంగతి విస్మరించకండి అంది. ముందు నోర్ముయ్ అన్నాడతను. కంచం తీసేసి యువతలకొచ్చింది భామ. భోజనం అయిందా సత్యవతి? రిక్షా తెచ్చాను అంటూ వచ్చాడు తండ్రి. అయిపోయింది నాన్న. మరి పద, ఏది నీ సామాను అంది. ఒక సూట్ కేస్ మాత్రం తెచ్చింది యువతలకి. 4-5 చీరలు మాత్రమే ఉన్నాయి అందులో. పెళ్లినాడు అత్తగారు పెట్టిన పట్టు చీరలు గాని నగలు గాని ఏమీ తీసుకోలేదు. ఇక్కడే అల్మరాలో ఉంచేసింది. బస్టాండ్ దాకా రావా అబ్బాయి అన్నాడు తండ్రి. అతను ఉలుకు పలుకు లేకుండా కూచుంటే మరోలా అర్థం చేసుకున్నాడు తండ్రి. ఏం కుర్రాళ్ళో, పెళ్ళాం నెలలు నిండి పురిటికి పుట్టింటికి వెడుతుంటే విడిచి ఉండలేక బాధపడుతూ ఉంటారు. అప్పుడే అలుగాడీన అనుకున్నాడు. ఆయన ఎక్కడికి వస్తారు నాన్న, వచ్చి చేసేదేంటి అంది భామ. గడప దాటుతూ కుర్చీలో పేపరు చూస్తున్న భర్తకేసి చూడాలని కూడా అనిపించలేదు భామకు. అన్నీ వదులుకుని అన్నం కూడా తినకుండా మొండి ధైర్యంతో వెళ్ళిపోతున్న ఆమెను వెనక నుండి దీర్ఘంగా పరికించాడు జగన్మోహన్. ఆవిడ ఇంట్లో ఉన్నంతసేపు తెలియని ఒంటరితనమేదో తోచింది. గడప దాటి వెళ్ళిపోగానే, కాని వెధవ ధైర్యం కాకపోతే పిల్లాడో పుడితే అది పుట్టింట్లో ఎలా నిలుస్తుందో చూడనా? బిడ్డను చంకనేసుకుని పరిగెత్తుకు రాదు? అలా ఊహించుకుంటుంటే అనివార్యమైన ఏదో వింత భావన, వింత అనుభూతి. ఎక్కడిదో ఇది. తండ్రి వెనుక తల వంచుకుని మెల్లగా అడుగులు వేస్తూ వస్తున్న కూతుర్ని పుట్టెడు ఆత్రంతో పరికించింది భామతల్లి. నెలలు నిండి పురిటికొస్తుంది. రాత్రి ఇవాళ పగలు కూడా అన్నం లేక నీరసించిపోయిన భామ తల్లి కళ్ళు చెరువులు చేసింది. ముందు ఏదైనా పెట్టు పద, కాళ్ళు కడుక్కొస్తాను అంటూ బాత్రూం కేసి వెడుతున్న కూతుర్ని వింతగా చూసింది. తల్లి అన్నం వడ్డించి దగ్గరే కూర్చుంది. ఆవిడ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఏదో ఒకటి కల్పించి చెప్పక తప్పలేదు. అక్కడ నా చేతి వంట నాకు సహించలేదమ్మా అంది. తల్లి ఆర్ద్రంగా అంది. నాకు తెలుసమ్మా, అందుకే 5వ నెల పంపించమంటే పంపించాడు కాదు మీ ఆయన. వేవిళ్లతో నీ అవస్థలో నువ్వుంటే నీ ప్రాణానికి వచ్చి పడ్డారు మీ అత్తావాళ్ళు. ఆవిడేమైనా వంట దగ్గరికి వచ్చేదా? నాకు తెలుసులే, తెడ్డుండగా చెయ్యెందుకు కాల్చుకోవడం అనే రకం ఆవిడ. అంతా వచ్చి నీ మీద పడి చాకరీ చేయించుకోవడానికైనా సిగ్గైనా లేకపోయింది వాళ్లకు. ఉత్త మనిషివి కూడా కాదు
అంది తల్లి. ఇన్నాళ్ల ఆకలి ఈరోజే తీర్చుకుంటున్నట్టు తింటున్న భామను చూస్తే తల్లి హృదయం మరీ నీరసించిపోయింది. అత్తింట అష్టైశ్వర్యాలు ఉన్న పుట్టింటి పుల్లకూరే రుచి ఆడపిల్లకు. పిల్లో పిల్లాడో 5 నెలలు పైబడితే గాని పంపించనీసారి, అల్లుడేమన్నా ఎగిరిపడని అంది తల్లి. తన నిర్ణయం ముందు తల్లి ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చి ఇంచుక వణికింది భామ. ఎంత మమకారం ఉన్న తల్లైనా వస్తూ పోయే కూతురి మీద ఉండే అభిమానం కాపురం వదులుకొని పుట్టింట్లో తిష్టవేసే కూతురి మీద ఉండదు. క్రమంగా భామ నిర్ణయాన్ని కూల్చివేసే అనుభవాలు చాలానే జరిగాయక్కడ. బడి నుంచొస్తూ, సత్యవతి, ఎక్కడమ్మా, ఇలారా, నీకిష్టమైన సపోటాలు తెచ్చాను అంటాడు ఆప్యాయతంతా ఒలకబోసిన తండ్రి. రహస్యంగా చాటుకు పిలిచి, ఇదిగో అంటూ నోట్లో ఏదో మిఠాయి కుక్కి నోరు పట్టకుండా ఉక్కిరి బిక్కిరి చేసి, ఒసే సత్య, పాపాయిని ఎత్తబోతున్న ఈ శుభతరుణంలో నా ప్రజెంట్ అంటూ మురిపించే చిన్నన్న. ఆ నెల ఉద్యోగంలో చేరిన తమ్ముడు మొదటి జీతం తెచ్చి, ఇది నీ పుట్టబోయే పాపాయికి ఏదన్నా చేయించుకోవడానికి నా బహుమతి అంటుంటే, ఇంకా ఎన్నాళ్ళు మోస్తావే చిట్టితల్లి, నీ మనసులో ఇంకేం కోరికలున్నాయో చెప్పు, ఏదైనా మనసులో కోరిక ఉంటే కాన్పు ఆలస్యమవుతుందట అని పరిహాసాలాడే వదినలు. ఇందరి మధ్య గాలిలో దీపంలా చలించిపోతుంది భామ నిర్ణయం. 9 వెళ్ళి 10వ నెల కూడా వెళ్ళిపోతుంటే, ఏరు దాటితే తొందరగా కంటారట, ఇప్పుడు ఏరు ఎక్కడ దాటించగలం గాని వనభోజనానికి తీసుకెడదామే అని ఓ రోజు వనభోజనానికి కూడా తీసుకెళ్లారు భామను. భామ అప్పుడప్పుడు విచారంగా ఉండడం చూసి, మగడి మీద మనసు పోయిందేమో, అయినా ఆ మహానుభావుడు గట్టివాడే, వచ్చి 2 నెలలు కావస్తుంది, వచ్చి చూడాలనిపించలేదంటే వింతే, మీ అన్నే అయితేనా అనే చిన్న వదిన కళ్ళలో కదిలే తృప్తి గర్వం చూసి నవ్వుకునేది. అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు అని. అందరి ఎదురుచూపులు ఆఖరయ్యాయి ఒకనాటి తెల్లవారుజామున. అతి సుఖంగా ఆడపిల్లను కన్నది భామ. బిడ్డను పక్కనుంచుకుని పడుకుంది భామ. గంట క్రితం వరకు కడుపులో కదలాడిన బిడ్డ ఇప్పుడు చేతులు కాళ్ళు ఆడిస్తూ పక్కలో గిలిగింతలు పెడుతుంటే ఓ వింత అనుభూతి, విచిత్రమైన హాయి. అంతా నీపోలికేనే, రంగు మాత్రం కాదు, తెల్లగా దూదేకులా పుట్టింది, బతికి బట్ట కట్టాలిగాని రాణివాసం వెలగబెడుతుంది. పిల్లను కాళ్లమీద వేసుకుని చమురు పట్టించి చేతులు కాళ్ళు సాగదీస్తూ అంది తల్లి. తండ్రి అన్నగారులు వచ్చి చూశారు. పెద్దవదిన ఫ్లాస్క్లో పాలు తీసుకుని వచ్చింది. ఎందరు ఎంత ఆపేక్ష చూపినా వెలితిగానే ఉంది భామకు. ఆపేక్ష చూపవలసిన వాడు వేరే ఉన్నాడు. ఇలా పక్కన బిడ్డనుంచుకుని పడుకున్నప్పుడు రక్తం కలుపుకుని రక్తం పంచి ఇచ్చినవాడు అపురూపంగా చూపులు కురిపిస్తుంటే ఆ హాయి వేరు. ఆ మొద్దుకా అంటూ పళ్ళు కొరుక్కుంది భామ. ఇంత తొందరగా బిడ్డ తండ్రి కావడమా, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పరుద్దామనుకున్నానే అన్నాడు కదూ, ఈ పిల్లను ఎలా ప్రేమించగలడు అనుకుంది. అల్లుడికి టెలిగ్రాం పంపి వియ్యంకుడికి ఉత్తరం వ్రాశాడు భామ తండ్రి. అమ్మాయి ఆడపిల్లను ప్రసవించింది, తల్లి బిడ్డ క్షేమం అంటూ. అతడెవరో వచ్చాడు, ఉదయభాస్కరట. వదిన వచ్చి చెబితే ఆనాటి సంఘటన గుర్తుకు వచ్చి గుండె జల్లుమంది భామకు. ఇంత దూరం వెతుక్కుంటూ ఎందుకు వచ్చినట్టు? సానుభూతి చూపడానికా, అనునయించడానికా? ఏంటో అతడికి మొహం చూపాలంటేనే సిగ్గుగా ఉంది. పచ్చగా పసుపు రాసుకుని పురిటి నీళ్లు పోసుకున్నావు, మగవాళ్ల గాలి సోకకూడదు, ఇయన్నీ ఈ కిటికీ దగ్గరికి పంపిస్తాను, అవతల నుంచే మాట్లాడు అని చెప్పి వెళ్ళి అతన్ని పంపించింది వదిన. ఆరోగ్యంగా ఉన్నారా? గాగుల్స్ చేతిలో పట్టుకుని తెల్లని సూట్లో వచ్చాడతను. ఇక్కడికి మీరు? పని మీదొచ్చాను, అలాగే మిమ్మల్ని చూసిపోదామని, కొడుకో బిడ్డో తెలుసుకుందామని. ఆ పాటి క్షేమం తెలుసుకునే అవసరం నాకు లేదా? మొదట బాగుండదనుకున్నాను వస్తే, కానీ ధైర్యం చేశాను అన్నాడతను. మీ ధైర్యం నాకు నచ్చలేదు. అక్కడ ఆయన లాంటి వాళ్ళు ఇక్కడా ఉంటారు. జరిగింది చాలదా? నా ప్రాప్తం ఇంతే అనుకుంటాను గాని అనవసరంగా మీరెందుకు నిందపడడం నా మూలంగా అంది భామ. సరే కాని మీ బేబీని చూపండి అన్నాడతను. పొత్తిళ్లలో బిడ్డను ఎత్తి చూపింది యువతల నుండే. మీకంటే అందంగా ఉంటుంది మీ పాప అతను నిస్సంకోచంగా అంటుంటే చటుక్కున రెప్పలు వాల్చుకుంది భామ. కొద్దిగా పాలిపోయిన ముఖం పసుపు పూతతో మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తోంది. అక్కడికి ఎప్పుడొస్తారు అడిగాడతను. చేసుకున్న నిర్ణయం స్థిరమైతే వచ్చే మాట లేదు అంది భామ. అదేంటి? కలవరపడ్డాడు విస్మయంగా. అదంతే, తర్వాత ఎప్పుడైనా కలుసుకుంటే మీకు చెబుతా. ఇప్పుడు మీరు త్వరగా వెళ్ళిపోండి.
వీళ్ల చెవిలో ఏదైనా పడితే లేనిపోని రభస అంది భామ. వస్తానండి. మీకు వ్రాయాలనిపిస్తే ఎప్పుడైనా ఓ ఉత్తరం ముక్క వ్రాసి పడేయండి. అడ్రస్ కార్డిచ్చి స్టూల్ మీద నుండి లేచాడు ఉదయభాస్కర్. అతడి కళ్లలో ఏదో అవ్యక్తమైన బాధ. వెళ్ళిపోతున్నారా? కాఫీ తెచ్చాను. మర్యాదగా కాఫీ కప్పు అందించింది భామ వదిన. ఆడబిడ్డ వైపు సన్నిహితులకు ఆపాటి మర్యాద చెయ్యడం తన ధర్మం అన్నట్టుగా. అతడు వెళ్ళిపోయాక అడగనే అడిగింది. ఎవరాయనా? స్నేహితుడు. నీకా మీ ఆయనకా? మగవాళ్లకే కాని ఆడవాళ్లకు స్నేహితులుండకూడదా ఏంటి? నవ్వింది భామ. నువ్వేమైనా ఆఫీసులో ఉద్యోగం వెలుగుస్తున్నావు గనుకనా మగ స్నేహితులుండడానికి అందావిడ. ఉద్యోగం చెయ్యకపోయినా అలాంటిదే చేస్తున్నాను. ఈ మధ్య కొన్ని నాటకాల్లో పాల్గొన్నాను. మొదటిసారిగా మా మహిళా మండలి తరపు నుండి వేసిన నాటకంలో బాగా నటించానని ఇప్పుడు వచ్చినతడు ప్రోత్సహించి మరికొన్ని నాటకాల్లో పాల్గొనేటట్టు చేశాడు. రేడియో నాటకాల్లో కూడా పాల్గొనే అవకాశం కలిగించాడు ఈయన. ఈయన మంచి రచయిత. వదిన, మా మహిళా మండలి ప్రెసిడెంట్ గారి తమ్ముడతడు. అందుకని బాగా పరిచయమయ్యాడు చెప్పింది భామ. సందేహంగా చూడసాగింది వదిన. మీ ఆయన స్నేహితుడేమో, కాకపోతే మీ స్నేహితురాలి భర్తేమో అనుకున్నాను అంది. నీ స్నేహితుడేంటి, పుట్టింట్లో పురుడు పోసుకోవడానికి వచ్చిన నిన్ను చూడాలని రావడమేంటి అన్నట్టున్నాయి ఆమె చూపులు. అంతరంగం అదురుతున్నా మొండి ధైర్యం తెచ్చుకోక తప్పలేదు భామకు. బారసాల చేసుకోవడానికి భామ భర్త వస్తాడని, పల్లె నుండి భామ అత్తగారు వస్తారని ఎదురుచూశారు భామ ఇంట్లో. ఎంతో అట్టహాసంగా బారసాల ఏర్పాట్లు చేశారు. అత్తగారి వైపు వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు. మధ్యాహ్నం దాకా ఎదురుచూసి నిస్పృహగా గదిలోకొచ్చింది సత్యభామ తల్లి. ఇదేం మర్యాదే, ఒక్కరు కూడా రాలేదు? వచ్చే ముందు ఏమైనా పొట్లాట జరిగిందా అడిగిందావిడ. పిల్లను ముద్దాడుతున్న నెపంతో జవాబివ్వలేదు భామ. చెప్పడం లేదు నువ్వు. ఏం జరిగింది? కాకపోతే నువ్వొచ్చినప్పటినుంచి ఒక్క ఉత్తరం ముక్క కూడా రాకపోవడమేంటి? మీ ఆయన వచ్చి చూసి వెళ్ళకపోయినా అంది తల్లి. వాళ్ళు రాలేదని ఇంతా చేసి పిల్లను తొట్టెలో వెయ్యకుండా ఎలా ఉంటారు? అయితే నిరుత్సాహంగానే జరిగాయన్నీ. అవతల హాల్లో పేరంటాళ్లంతా వచ్చి కూర్చుంటే భామ తల్లి గదిలోకొచ్చింది. నీ సూట్ కేస్ తాళం చెవులిడితే నగలు తీస్తాను. ఇలాంటప్పుడు పెట్టుకోకపోతే పెట్టెలో పెట్టి మురవడానికా అంది. సాకులు వెతకడం అనవసరం. ఇవాళ కాకపోయినా రేపైనా తెలిసే విషయమే ఇది. అందుకే వాళ్ళు పెట్టిన నగలేవి తీసుకురాలేదు అంది భామ. ఏ, ఎందుకు? వాళ్ళేమైనా అన్నారా? నేను చెప్పకపోయినా రేపు వాళ్ల వల్ల తెలుస్తుంది అంది భామ. అవతల పాపను తొట్టెలో వేసే వేళ మించిపోతుంటే ఇప్పుడు సాగదీస్తే కూర్చోలేదు. పద పద, తర్వాత తెలుస్తాను సంగతి అంది తల్లి. పాపకు సూర్యప్రభ అని నామకరణం చేశారు. రాత్రి అందరి భోజనాలు అయ్యి నిద్రలకు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక భామ గదిలోకొచ్చింది తల్లి. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది అంది. తెగతింపులు చేసుకునే వచ్చాను. ఆ? ఆవిడ నోరు తెరిచింది. అంత మించిపోయిందేమొచ్చిందే అంది. మీతో చెప్పి లాభం లేదమ్మా. నేను అన్యాయాలుగా భావిస్తున్నవి, నాకు అసంతృప్తిగా తోస్తున్నవి ప్రతి సాధారణ గృహిణి పట్టించుకోకుండా అనుభవించేవే. అవే నాకు విపరీతంగా సహించరానివిగా తోస్తున్నాయి అంది భామ. నువ్వు కొండ మీద నుంచి ఊడిపడ్డావా? ఆ సాధారణ గృహిణి కడుపు నుంచి పుట్టిందానివే కదా అంది తల్లి. అలాంటి వాటికి నేను సమాధానం చెప్పలేను బరువుగా అంది భామ. వాంఛ తప్ప ప్రేమ లేదు. ఏదో చాకరీకి కొన్న దాసి పిల్లల తప్ప అర్ధాంగి అన్న సమరసభావం, కష్టంలో సానుభూతి, దాంపత్యానికి కావలసిన రసానుభూతి అవేవీ లేవు. ఇలాంటి సూక్ష్మ విషయాలు ఎలా చెప్పగలదు? ఇవి నీకు కష్టంగా తోస్తున్నాయా? ఆడదానివై పుట్టి ఆ మాత్రం ఓర్చుకోకపోతే ఏమన్నమాట అంటూ అమ్మలాంటి వాళ్ళు తంతారు కూడా. తెల్లవారడంతో అందరికీ తెలిసిపోయింది సంగతి. వెల్లవేసినట్టు మారిపోయాయి వాళ్ల ముఖాలు. తండ్రొచ్చాడు. ముందు అనునయింపుగా అడిగాడు. జవాబు రాకపోయేసరికి కొంచెం కోపంగానే గద్దించాడు కూతుర్ని. అసలు జరిగిన సంగతేంటో చెప్పు. వాళ్లది తప్పుంటే వాళ్లను నాలుగు ముఖం మీద తన్ని వస్తాము. నీది తప్పుంటే క్షమాపణ చెప్పుకుని తల్లి పిల్లను అప్పగించొస్తాము అన్నాడు. కొంచెం సోషల్గా ఉంటున్నానని లేనిపోని నిందలు వేసి బాధిస్తున్నారు. మనిషి మీద ఆపాటి నమ్మకం లేకపోయాక అతడితో ఆ కాపురం ఎందుకు అంది. అతడికి ఇష్టం లేకపోతే, సోషల్గా తిరగకపోతే ఏమైంది? నీకు కావలసింది సంసారం గాని తిరుగులతో అవసరమేంటి? నమ్మకం ప్రేమాభిమానాలు లేకపోయాక ఆ కాపురం నాకక్కర్లేదు అంటూ ముఖం తిప్పుకుంది భామ. సంసారం వదులుకోవడం అంటే అంత సులువైన సంగతి కాదు. సంసారం వదులుకుని నువ్వేదైనా ఉద్యోగం వెతుక్కుని బ్రతుకుదామన్నా
అది నీకు గౌరవప్రదం కాదు, మాకు కీర్తిదాయకం కాదు. చూడు సత్య, చదువుకున్నావు, ఇంతవరకు అన్నీ తెలిసిన యోగ్యురాలివే అనిపించుకున్నావు. ఇవాళ నేను నీకు బుద్ధి చెప్పవలసి వస్తుందనుకోలేదు. అన్నీ అనుకూలమైన కాపురాలు ఎక్కడున్నాయి చెప్పు. సహనం స్త్రీకి భూషణం చెప్పాడు తండ్రి. అతడిలో కాస్త ఆలోచన శక్తి తక్కువేమో. ఇదే స్థితిలో ఎప్పటికీ ఉండడు. బిడ్డ తండ్రి కూడా అయ్యాడు. నిదానం సహజంగా వస్తుంది. నువ్వు తొందరపడకు. నెల లోపల ఎలా పంపించగలం గాని 3 నెల పడ్డాక మీ అమ్మ వచ్చి దిగబెట్టి వస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి సంసారం చక్కదిద్దుకునే ఉపాయం వెతుక్కో. అదే ఖాయం అన్నట్టుగా లేచి నిలబడ్డాడు తండ్రి. రెచ్చిపోతూ వచ్చింది తల్లి. బిడ్డ తల్లి కూడా అయింది. ఇంటా వంటాలేని ఈ బుద్ధి ఎక్కడిదో దీనికి. అందరి ఆర్భాటాలకు ఒక్క తిరస్కార వీక్షణం తప్ప మరేమీ అనడం లేదు భామ. అందరి తిట్లకు జవాబు లేకుండా రాయిలా ఉండిపోయింది. అసలు జరిగిన సంగతేంటో తెలుసుకురావడానికి పెద్ద కోడలు సరోజను ప్రయాణం చేయించారు, ఈ వారం రోజుల్లోనే వెళ్ళడానికి. కానీ ఈ లోపలే భామ అత్తమామలు దిగారు. ఒక్క భామకు తప్ప తక్కిన పెద్దల గుండెలన్నీ దడదడలాడాయి. కాళ్ళు కడుక్కోండి ముందు, వియ్యపురాలి మర్యాదలు చేయబోతే ఈసడించి పారేస్తూ అన్నారు. మీ ఇంట్లో కాళ్ళు కడిగే రోజులు పోయాయి. మీ మర్యాదల కోసం రాలేదు. అయిన మర్యాదలు చాలు. మా వాడు పిల్లని తీసుకురమ్మన్నాడు అన్నారు వాళ్ళు. 3వ నెల రాగానే మేమే తల్లి బిడ్డను తీసుకువచ్చి దిగబెట్టాలనుకున్నాం. భామ తండ్రికి విసురుగా అడ్డం పడిపోయాడు వియ్యంకుడు. ఆవిడెక్కడికి? మా వాడు దాన్ని ఏలేది లేదు. బరి తెగించిన ఆడది. మాబోటి మర్యాదస్తులు ఎంట ఉండదగింది కాదు. బుద్ధి చెప్పుకుంటారో, ఆవిడ చేష్టలు చూసి ముచ్చట పడతారో మీ ఇంట్లోనే ఉంచుకోండి. యువతలి వాళ్లను పూర్తిగా హీనంగా పూచక పుల్లలా తీసి పారేస్తుంటే సహించలేకపోయాడు భామ తండ్రి. జరిగిందేంటో చెప్పండి. మా పిల్లది తప్పుంటే 4 చివాట్లేసి బుద్ధి చెబుతాం. ఏది చెప్పకుండా మా వాడు మీ పిల్లను వదిలేస్తాడంటే ఇదేం మర్యాదస్తుల లక్షణమా? ఆవిడ నడిపిన భాగోతం ఒకటనా ఒక ఘట్టమనా? నాటకాలని, మహిళా మండలని, సాంఘిక సేవలని ఇన్ని సరే, ఒక మర్యాదస్తుడి భార్య. ఈమెకు మగవాళ్లతో స్నేహాలెందుకొచ్చాయట? వాడితో వీడితో వేళాపాళా లేకుండా తిరగడమా? పసవున్న మగవాడెవడైనా సహించేదేనా? మా వాడు గనక సరిపోయింది. మరొకడైతేనా గొంతు పిసికి గొయ్యి తీసి నడింట్లో పాతిపెట్టేవాడు. కూతురి మీద విరుచుకుపడింది భామ తల్లి. ఇంటా వంటాలేని పనులు ఏమేం చేశావే? ఇక్కడికి లెంపలు వేసుకుని ఆ పెద్దవాళ్ల కాళ్ళు పట్టుకో, బుద్ధిలేనిదానా అంది తల్లి. విసురుగా ముఖం తిప్పుకుంది భామ. కాళ్ల మీద పడవే, వాళ్ళు పిల్లనిమ్మంటున్నారు చాలా నిగ్రహంతో అంది భామ. తీసుకుపోని, నా బ్రతుకే నాకు భారమైతే అది కూడా ఎందుకు నాకు? ఓహో, అంతదాకా వచ్చింది వ్యవహారం. మొన్న ఉదయభాస్కర్ రాకడ గుర్తుకు వచ్చి సర్వం అర్థమైనట్టుగా చూసింది. ఎవడికోసం నీ కడుపు తీపి కూడా చంపుకుంటున్నావో వాడు నిన్ను గోతులో దింపి ఉడాయిస్తాడే, అప్పుడు నీ బతుకు కుక్కలు కూడా పట్టించుకోవు అందావిడ. అమ్మా, అసహనంగా రంకె పెట్టింది భామ. నేను ఎవడి వ్యామోహంలోనూ పడలేదు. కేవలం నా ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను కాపురాన్ని వదులుకుంటున్నాను. ప్రాణాధికమైన నా బిడ్డను వదులుకుంటున్నాను. ఇక్కడితో ఆగిపోదు కాలం. ముందు చూడండి. మీ కూతురు ఒక సంసారం వదులుకొన్నదనే తప్ప మరో అపవాదు మీకేదైనా తీసుకొస్తానేమో. మగణ్ణి వదిలేయడం కంటే మించిన అపవాదు ఏముందే తల్లి అంటూ నెత్తి బాదుకుందావిడ. కూతుర్ని లొంగతీయడం చేతగాక వియ్యపురాలి చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా, పెద్దవాళ్లు మీరు, సహనం వహించాలి. దాన్ని మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఒక కాపురం కూల్చడానికి ఒక్క క్షణం పట్టదు. నిలబెట్టడానికి ఎంత ప్రయత్నం కావాలి? మీ కొడుకు కాపురం పాడైతే మీకు బాధ లేదా? కోడలు వదిలేసిందంటే మీకు మచ్చే కదా అన్నారు. మాకేం మచ్చ కాదు. మావాడికే మగమహారాజు. దీని ముఖాన విడాకులు పడేసి లక్షణంగా మరో పిల్లను పెళ్లాడి సుఖపడతాడు. చెడేది మీ పిల్లే. మచ్చలు మానని గాయాలు మీకే అన్నారు వాళ్ళు. భామ తల్లిదండ్రులు వాళ్లను కొండ దింపడానికి మరీ మరీ ప్రాధేయపడ్డారు. ఏదో జాలిదలిచినట్టుగా చివరికి సెలవిచ్చాడు భామ మామగారు. వచ్చి మా వాడి కాళ్ల మీద పడమని చెప్పండి. మేము చెప్పవలసిన తీరుగా చెప్తాం. ఆ పైన మీ పిల్ల అదృష్టం, మీ అదృష్టం అన్నారు. అమ్మాయి, నువ్వింక ఒక్క మాట ఎదురు చెప్పినా మర్యాద దక్కదు. రేపు వాళ్లతో ప్రయాణం కట్టు అన్నారు వాళ్ళు. నేను ఎవరి కాళ్ల మీద పడదలుచుకోలేదు నాన్న. ఈ ముష్టి కాపురం నాకు అక్కర్లేదు. పిల్లను కావలిస్తే తీసుకెళ్ళండి. పాపను పొత్తిగుడ్డలు కూడా లేకుండా గడప యువతల పడేసి దభేల్ను తలుపేసుకుని తలుపు అనుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది భామ. పచ్చి వెలక్కాయ గొంతులో పడింది భామ అత్తగారికి. పిల్లను తీసుకెడతామంటే పిల్ల కోసం కుక్కలా వచ్చి పడి ఉంటుందనుకున్నారు గాని పిల్లను తీసి ముఖం మీద కొట్టి పొమ్మంటుందని కలలో కూడా అనుకోలేదు పాపం.
చాటుకుపోయి వాళ్లలో వాళ్ళు ఏవో గుసగుసలాడుకున్నారు. చివరికి వియ్యంకుల ఎదుటికి వచ్చి తమ అవస్థేమీ కనిపించనీయకుండా పిల్లనిచ్చుకున్న వాళ్లను కరుణించే దేవతల్లా, తల్లి పిల్లని ఎడబాపే పాపం మాకెందుకుగాని మీ బిడ్డకు బుద్ధి చెప్పి తీసుకువచ్చి వాడి కాళ్ల మీద వేసి పొండి. ఈ నెల లోపలే జరగాలి. ఆ పైన ఎవరినని లాభం లేదు. మరోసారి చెబుతున్నాం, మా వాడేం చెడిపోడు. చట్టసమ్మతంగా విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని సుఖపడతాడు. మీ పిల్లగతే అధోగతి అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంతవరకు శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకాగమనం ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.